హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ ఏజే. సో ఈరోజు అయితే మన దగ్గరికి ఒక బోర్ బండ్ వచ్చింది. ఇది మన పెద్ద మాల్లోకి అయితే వచ్చింది. సో లొకేషన్ అయితే ఇక్కడ చూపెట్టారంట. దేంతో చూసారంటే మన వాటర్ చూసే మిషన్ ద్వారా దాంతో అయితే చెక్ అయితే వేసారట. సో ఇక్కడైతే బోర్ అయితే వేస్తారు. ఫస్ట్ అయితే మనకైతే ఈ బోర్ అనేది ఫిట్ చేసుకుంటారు వీళ్ళు. ఈ ఫిట్టింగ్ అయితే ఎలా ఉంటుందో మనమైతే ఇప్పుడు యూజ్ చేద్దాం. బోర్ బండి కరెక్ట్ నిల్చోవడానికి అయితే ఆన్లో ఒకటి పెద్ద చెక్క మొద్దు ఇస్తున్నాను. అలాంటి 4 ఉంటాయి అన్నమాట, ముంగట 2 వెనక 2. వాటిని జాక్ల కింద పెట్టేసి వాటిని స్ట్రేట్ బండి సమానం ఉండేటట్టు అయితే చూసుకుంటారు. తర్వాత ఇక్కడ చెట్లు ఉన్నాయి అడ్డం అయితే, ఇవైతే మనకు కడిగేసేస్తున్నాం గుడ్డలతోటి. బోర్ వాళ్ళు అయితే వాళ్ళ పని అయితే చేసుకుంటున్నారు, ఆ పైపులన్నీ సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ తొందరగా అవడానికి అయితే వాళ్ళ పని అయితే వాళ్ళు చూసుకుంటున్నారు. ఫస్ట్ బిట్ అయితే ఎక్కించి ఆ రౌండ్ అయితే పెట్టేసి లాక్ అయితే చేసేస్తారు. ఫస్ట్ అది పెట్టేసి ఇక స్టార్ట్ చేసేస్తారు బోర్ అనేది. ఇప్పుడైతే మాకైతే పెద్ద మన అయితే కొబ్బరికాయ కొడుతుంది, కొట్టేసినాక స్టార్ట్ చేసేస్తారు. వీలైతే ఎక్స్ట్రా ఇంజిన్ తెచ్చుకున్నారు, ఎందుకంటే దీనికి ఉన్న ఇంజిన్ అయితే లేదంట. సో ఎక్స్ట్రా అయితే ఇంజిన్ అయితే తెచ్చుకొని దానికైతే ఎయిర్ పైప్ అయితే ఫిట్టింగ్ చేసేస్తారు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, అన్న అయితే ఒకసారి చెక్ చేసుకోరు, మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు బోర్ అయితే స్టార్ట్ చేసేసాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బిట్ అయితే బయటికి అయితే ఇస్తుండు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక పైప్ ఉంటుంది, చూసారు కదా. ఈ పైపు దానిలో పెట్టేస్తారు, ఎందుకంటే మట్టి బయటకు వస్తుంది కదా. సో అది ఎటు సైడ్కి వెళ్ళిపోవడానికి అయితే అదైతే కొంచెం హైట్లో ఉంటుంది, ఆ హైట్ దానిలో పెట్టేస్తారు. ఈ బోర్ అయితే మనకైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పైపులు చూసారు కదా. ఒక్కో టైంలో అయితే ఇవి పైపులను వీళ్ళే ఎత్తుకొని వీళ్ళే దానికి ఫిట్ చేస్తుంటారు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి వాటికి కూడా ఒక రూట్ అయితే కనుక్కున్నారు. ఈ పైపులు చూసారు కదా, వాటికి కూడా ఒక హైడ్రాలిక్ మోటార్ అనేది సెట్ చేసేసారు. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క బండికి ఇట్లా అడ్వాన్స్డ్ టెక్నాలజీ బండ్లు ఉన్నాయి. పాత బండ్లు అయితే చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఇవైతే మంచిగా ఉన్నాయి, ఎందుకంటే మనుషులకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. అది పని చేసే వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఇబ్బంది లేవు కాబట్టి. ఫస్ట్ పెద్ద బిట్ అయితే వేసారు కదా, సో ఈ పెద్ద బిట్ అయితే తీస్తారట. ఇది తీసేసి మళ్ళీ ఇంకొక బిట్ ఇస్తారు. ఆ బెస్ట్ కొంచెం సన్నం ఉంటుంది దీనికంటే, ఎందుకంటే పైన కొంచెం ఫ్రీ ఉంటుంది, కింద డైరెక్ట్ వెళ్ళిపోదు అనమాట ఈజీగా. సో ఇదైతే ఇప్పుడైతే చేంజ్ చేస్తారు మనకు.
ఇదైతే లాస్ట్ పైప్ ఫ్రెండ్స్, ఎందుకంటే దాదాపు ఒక 500 ఫీట్లు అయింది కానీ నీళ్ళు అయితే రాలేదు. 200 ఫీట్లో ఉండి పని వచ్చింది కానీ 500 దాకా నీళ్ళు అయితే అవ్వలేదు. సో ఇక్కడి నుంచి అయితే వేరే కాడికి అయితే షిఫ్ట్ చేస్తారు బోర్ను. సో ఫ్రెండ్స్, వేరే కాడికి అయితే బోర్ను అయితే షిఫ్ట్ చేసేసారు. ఇక్కడైతే మనకు 50-55 ఫీట్లో అయితే నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. సో దీన్ని అయితే మనకైతే ఇది ఇంకా ఎంత లోతు పోతుందో ఒక్కసారి యూజ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, బోర్ అయితే మనకు మంచిగా పడ్డది. మొత్తం నైట్ అయిపోయింది, కాకపోతే నీళ్ళు అయితే మనకు మంచిగా వచ్చినాయి. ఇది దాదాపు ఒక 150 ఫీట్ల దాకా అయితే వేయింది, ఇంతకు మించి అయితే పోనీయలేదు. ఫస్ట్ అయితే మనం అయితే మార్నింగ్ అయితే మోటార్ ఫిట్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్టర్ని అయితే ఫిట్ చేసుకుందాం. స్టార్టర్ ఆఫ్ ఫీజులు ఆటోమేటిక్. సో ఈ 3 ఫిట్ చేసుకున్న తర్వాత ఒకసారి మోటార్ చెక్ చేసేసి దింపేసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడనైతే అన్ననైతే డైరెక్ట్ మెయిన్ వైర్లను అయితే ఫీజులో కనెక్ట్ చేస్తుండు. దీని తర్వాత అయితే ఫీజుల నుండి అయితే స్టార్టర్లో కనెక్షన్ ఇస్తుండు. స్టార్టర్ డబ్బును అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం మోటార్ అయితే ఇప్పుకుందాం. మోటార్కి మొత్తం ఫుల్ ప్యాకేజ్ తోడు వచ్చింది. మొత్తం ప్యాకింగ్ అయితే మొత్తం కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా అయితే ప్యాకింగ్ చేసేసారు. ఇది బోర్ మోటార్ కాబట్టి కంపల్సరీ దీనిలో వాటర్ పోసే అవకాశం అయితే ఉంటుంది. సో దాదాపు ఒక 4 లీటర్లు పడతా అనుకుంటున్నా. కంపల్సరీ ఒక 2 బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దగ్గర 4 లీటర్ల పని అయితే పట్టేసినాయి. ఈ వైర్ కేసు అయితే వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్. ఇది ఎందుకంటే వైర్ మొత్తం నీళ్ళలో ఉంటాయి కాబట్టి కరెంట్ షాక్ ఇవ్వకుండా అయితే ఈ ప్లాస్టర్ మనకు యూజ్ అవుతుంది. దీనిపైనకి వెళ్ళి మళ్ళీ రెడ్ టైప్ కూడా ఇస్తారు. ఇక్కడ మనం అయితే మోటార్ వైర్ కూడా ఇచ్చేసుకున్నాం. ఇక్కడ రెడ్, ఎల్లో, బ్లూ ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 అయితే మనకు మోటార్ వైర్లు. ఫస్ట్ అయితే పంపుగా అయితే మనం ఒక పైప్ అయితే ఫిట్ చేసినాం ఇక్కడ. దీని తర్వాత 2 క్లాంప్లు అయితే ఎక్కించుకోవాలి, ఎందుకంటే ఆ క్లాంప్లతో మోటార్ అనేది లోపలికి దిగుతుంది. ఇక్కడ అన్ననైతే మనకు ఫీజులో అయితే సెట్ చేస్తుంది. ఒకసారి మోటార్ అనేది దించే ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని దించితే బెటర్. అది చాలు పెట్టి ఒకసారి మోటార్ చాలు చేసి దించేసి. ఇప్పుడైతే మనం పంపుకి అయితే మోటార్ను ఫిట్ చేస్తున్నాం. దీని తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేసేసి దింపేయడమే. ఇప్పుడైతే నేను దూరం వచ్చినా వాళ్ళు అక్కడ మోటార్ అనేది రన్నింగ్ చేస్తారు, చెక్ చేస్తారు. మోటార్ని అయితే దింపేసినాం మీది. ఇప్పుడు పైన పైప్ ఉంది కదా, ఇవన్నీ సెటప్ అయితే చేసేసినాం. దీని తర్వాత ఈ ఒక్కొక్క పైపు మొత్తం కిందికి మొత్తం దింపేస్తే ఇక్కడ ఏంటిదంటే మనకైతే అన్న ఒక స్టాండ్ తీసుకొచ్చిండు. దాదాపు అన్ని బొర్ల దగ్గర ఎట్లుంటుందంటే మన గద్దెలు కడతారు, లేకుంటే ఆ క్లాంప్ పెట్టడానికి ఒక బండ దాని కింద పెట్టి అడ్జస్ట్ చేస్తారు.
కాకపోతే ఇక్కడ మనకు అన్న ఒక స్టాండ్ చేయించిండు. తాపు ఈ స్టాండ్ని ఎక్కడ ఇవ్వలే, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూస్తూ. మనకు దింపడానికి అయితే ఈజీగా ఉన్నది, ఈ పని కూడా తొందర అయిపోద్ది. పైపులు అన్ని ఫిట్ చేసేసరికి అయితే ఇంకొక పని వచ్చింది. ఇప్పుడైతే మనం మోటార్ని అయితే లోపలికి దింపేద్దాం. ఒక పైప్ అయితే దిగింది. పైప్ దిగిన తర్వాత మనం వైర్కి అయితే ఒక ప్లాస్టర్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే వైర్ అటు ఇటు పోతుంది కాబట్టి పైపుకి అటాచ్డ్ ఉన్నట్టయితే ప్లాస్టర్ అయితే వేసుకోవాలి. దీని తర్వాత అన్నోళ్ళు అయితే ఇంకొక పైప్ అయితే ఎక్కిస్తారు. ఈ పైప్ మొత్తం చేతులతో అయితే టైట్ చేసేసి రించ్ పాన్లు ఉంటాయి, ఆ రించ్ పాన్లతో అయితే ఇంకా టైట్ చేయాలి, ఎందుకంటే చేతులతోటి అయినంత రించ్ పాన్కి ఎక్కువ అవుతుంది. సో రించ్ పాన్లు అయితే వేసుకోవాలి, కంపల్సరీ టైట్ చేసేయాలి. ఫైనల్గా అయితే పైపులు మొత్తం అయితే సక్సెస్ఫుల్గా కిందికి దింపేసారు. సో ఇప్పుడైతే ఈ అంక పెట్టేసి మనం టెస్ట్ చేసేద్దాం. అన్ననైతే మోటార్ అయితే స్టార్ట్ చేసేసిండు. బోర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా, కరెంట్ అయితే మస్తు వస్తుంది. సో మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను.